దయాకర్ గారు ఉన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు మల్లయ్య యాదవ్ గారు కూడా మనతో కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా దయాకర్ గారితో మాట్లాడదాం. దయాకర్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు. నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. దయాకర్ గారు, ఇది తేనెతిట్ట కాదా ఇప్పుడు దీన్ని కదిలించడము అంటే? అసలు వాస్తవానికైతే వెంకటకృష్ణ గారు ఒక సందర్భంలో గతంలో కూడా చర్చ వచ్చింది. ఎప్పుడు మన జిల్లాల ఏర్పాటు సందర్భంలోనే ఒక ఎంపీ నియోజకవర్గం ఒక జిల్లా అయితే పరిపాలన సౌలభ్యం మరింత బాగుంటుంది అనేది ఒక చర్చ వచ్చింది. ఏది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేసినట్టు అట్లా. ఎందుకంటే ఈ ఈ ఈ పరిపాలన అనేది ఏమైతుందంటే, ఇప్పుడు నాది తుంగతుర్తి ఉంది అనుకోండి, ఒక 6 మండలాలు సూర్యాపేట జిల్లా, 2 మండలాలు యాదాద్రి జిల్లా, 1 మండలం నల్గొండ జిల్లా. సో ఇప్పుడు నేను 3 జిల్లాలు, నేను ఎస్పీలు, కలెక్టర్లు, తర్వాత సిఐలు, ఏఎస్పీలు, వీళ్ళందరితో నాకు ర్యాపో ఉండాలి. ఏదైనా పని కావాలన్నా ఏదైనా చేయాలంటే కూడా ఒక నియోజకవర్గంలో, అంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న మండలాలకు కొన్ని చోట్ల ఒక అసెంబ్లీ నియోజకవర్గంలోనే డిఫరెంట్ జిల్లాలు కలెక్టర్లు, ఎస్పీలు ఉన్నారు. ఇక నేను సిఐ ఒక మండలానికి ఒక దగ్గర ఉంటారు, ఎస్పీ ఒక దగ్గర ఉంటారు. ఇట్లా ఇప్పుడు జంబ్లింగ్ గా చేసిండ్రు కేసీఆర్ గారు. మరి ఎందుకు, ఏ ఉద్దేశంతో? అంటే భౌగోళికంగానా లేకపోతే డెమోగ్రఫికల్ గానా అంటే, డెమోగ్రఫికల్ గా అన్నప్పుడు ఒక నియోజకవర్గం ఒక దగ్గరికి ఉండాలి. ఇప్పుడు నాది 3 జిల్లాల్లో ఉంది. టెక్నికల్ గా వచ్చినప్పుడు నాది సూర్యాపేట జిల్లా. మళ్ళీ పని నీకు రెవెన్యూకి వచ్చినప్పుడు నేను నల్గొండకు పోవాలి, మళ్ళీ యాదాద్రికి పోవాలి. ఇట్లా మీకు 10-15 కాన్స్టిట్యున్సీలు ఉంటాయి. తర్వాత ఒక ఎంపీ నియోజకవర్గము గరిష్టంగా 7 జిల్లాల్లో ఉంది. గరిష్టంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలు నాకు ఇప్పుడు భువనగిరి ఒకటి తీసుకోండి, ఇబ్రహీంపట్నం ఒక జిల్లా, తర్వాత యాదాద్రి ఒక జిల్లా, తర్వాత మన మునుగోడు ఒక జిల్లాకు వస్తుంది. ఇట్లా మీరు ఈ జనగాం ఒక జిల్లా, ఇట్లా ఈ ప్యారలల్ గా మీరు తీసుకుంటూ పోతే కొన్ని మండలాలు అటు సూర్యాపేటకు వస్తాయి, కొన్ని మండలాలు ఇట్లా వస్తాయి. అంటే ఈ పరిపాలన సౌలభ్యం కంటే అసౌలభ్యమే ఎక్కువ ఉన్నది అనేది ఒక అంచనా గతంలో ఉండే. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే, పెంచేవైనా తగ్గేవైనా ఎవరికి ఇబ్బందులు లేకుండానే తీసివేసే అని చెప్పేసి ఏదో మన బీఆర్ఎస్ మిత్రులు ఏదో మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది నాకు. కానీ ఉన్నవి తీసివేయడం వల్ల వచ్చే సమస్యలు అధికంగా ఉంటాయి. అదనంగా ఏర్పాటు చేసి కొన్ని ఎక్కువ పాపులేషన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న రంగారెడ్డి జిల్లాకి ఇన్ఛార్జ్, నేను ఏది మన జిల్లా అధ్యక్షులు వేయడానికి, అతి పెద్ద జిల్లా అది, చాలా పెద్ద వ్యాస్ట్ గా ఉంది. నేను మామూలుగా మనకేంది రంగారెడ్డి జిల్లా ఈ చుట్టుపక్కల హైదరాబాద్ పెరిఫెరల్ గానే ఉంటది అని అనుకుంటాం కదా. డివైడ్ అయినాక వికారాబాద్ వచ్చింది, మేడ్చల్ వచ్చింది, ఇంకొకటి ఏదో జిల్లా వచ్చింది. అయినా కూడా మనకు రంగారెడ్డి జిల్లా అతి పెద్దగా ఉంటుంది. 7 నియోజకవర్గాలు ఉంటాయి, అటు ఆమన్గల్ వరకు కూడా ఉన్నది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కొంత పాపులేషన్ కొన్నిట్లలో ఎక్కువ. ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరిలో కూడా సేమ్ అదే పరిస్థితి వస్తున్నది. కొన్ని జిల్లాలు చాలా తక్కువ, గద్వాల చాలా తక్కువ ఉన్నది, జనగాం చాలా తక్కువ ఉంటది. ఇట్లా కొన్ని ఈక్వేషన్స్ లో జిల్లాలు పెద్దగా ఉండడం. ఒక్క వరంగల్ జిల్లానే మీకు తెలుసు, మీకు భౌగోళికంగా మీకున్న పరిస్థితులు అన్ని తెలుసు. అక్కడనే దాదాపు 5 నుంచి 6 జిల్లాలు అయినాయి. సో ఇది ఒక హార్మనీ కూడా దెబ్బతింటుంది జిల్లాకుండే. కరెక్టే, హార్మనీ దెబ్బతింటుంది. కానీ ఒక రకంగా దాదాపు ఒక 6-7 సంవత్సరాలు అనుకోండి, సుమారుగా ఒక 8-9 సంవత్సరాలుగా అలవాటు పడిపోయారు ప్రజలు. ఇప్పుడు మీదే జిల్లా అంటే, సపోజ్ నేనున్నాను ఇంతకుముందు వరంగల్ జిల్లా అనేవాడిని, ఇప్పుడు మీదే జిల్లా అంటే ములుగు జిల్లా అనే పరిస్థితికి వచ్చేసి. ఎందుకంటే అసలు ములుగు జిల్లా ఫస్ట్ కేసీఆర్ గారు ప్రకటించినప్పుడు ములుగు జిల్లాను గద్వాల జిల్లా లేవు. నేను ఉద్యమం చేసి నేను పోరాడి సాధించుకున్న జిల్లా అది. మాకు ములుగు జిల్లా కావాలి మేడారం అని. సో ఓకే, అది వేరే స్టోరీ అనుకోండి. రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు, వచ్చింది, అయిపోయింది. నేను దాని గురించి మాట్లాడాల. ప్రజలు అలవాటు పడిపోయారు కదా. నిజమే, అప్పుడు వాజేడు వెంకటాపూర్ని తీసుకొచ్చి కూడా ములుగు జిల్లాలో కలిపారు, గోదావరి అవతల ఉన్నదాన్ని ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే. కానీ అలవాటు పడిపోయారు కదా. ఇప్పుడు మళ్ళీ దాన్ని కదిలిస్తే, ఆ తేనెతుట్టిని కదిలిస్తే సెంటిమెంట్స్ రాజుకోవా?
జనాన్ని అంటున్నా, మనం ఇప్పుడు మీరు నాకు చెప్పినట్టుగా మీరు చెప్పి లేకపోతే రేవంత్ రెడ్డి గారు తనదైన స్టైల్లో చెప్పి ప్రజల్ని కన్విన్స్ చేయగలము అని అనుకుంటున్నారా మీరు? నేనేమంటున్నా అంటే ఉన్న జిల్లాల అస్తిత్వానికి ఏం ప్రమాదం రాదు అనేది నాకున్న సమాచారం. ఉన్న జిల్లాల యొక్క ఉనికికి ఎలాంటి ఇప్పుడు రాదు. ఇప్పుడు మన వాళ్ళు ఎవరో మన తలసాని గారిది నేను చూస్తున్నా, ఏంటిది సికింద్రాబాదే అసలు ఉనికి లేకుండా పోతుందని ఆయన బాధపడుతుంది. నిజమే, కొంత పోతుందంటే బాధపడతారు. పోతుందని